హనుమకొండ పట్టణంలో మొట్టమొదటిసారిగా అజారా హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి అనుమతులతో సంవత్సరం నుండి 7 డయాలసిస్ బాధితులకు కిడ్నీ మార్పిడి చేసి విజయవంతంగా 100% సక్సెస్ రేట్తో అజారా హాస్పిటల్ ముందంజలో ఉందని నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వెంకటరమణ అన్నారు. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు 7 కిడ్నీ మార్పిడి విజయవంతంగా చేశామని, కిడ్నీ మార్పిడి చేసుకున్న పేషెంట్లకు కానీ, కిడ్నీ ఇచ్చిన డోనరుకు గానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాలేదని అన్నారు. ప్రజలు డయాలసిస్కు వెళ్లకుండా కిడ్నీ మార్పిడి చేసుకునే ఆలోచన చేయాలని, కిడ్నీ ఇచ్చేందుకు ఎవరు కూడా అధైర్యపడకూడదని, హైదరాబాద్ తరహాలో హనుమకొండలోని అజారా హాస్పిటల్ కూడా వైద్యం అందిస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. కిడ్నీ మార్పిడి అవయవ మార్పిడి చేయడం మొదలు పెట్టాము. ఇప్పటి వరకు ఒక 7 కేసులు చేసాము సక్సెస్ఫుల్గా. సంవత్సరం దాటిన తర్వాత కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఇది ఇప్పుడైతే మేము లైఫ్ రిలేటెడ్ అంటే వాళ్ళ సంబంధికులు దగ్గర వాళ్ళు అవయవదానం చేయడం జరిగింది అండ్ అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా రిజల్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. అందరూ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. సో ముందు ఇంకా మనము డిసీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బ్రెయిన్ డెడ్ వాళ్ళ అవయవం దానం చేసినప్పుడు ఆ కిడ్నీస్ చేయడానికి పర్మిషన్ తీసుకోవడం, తర్వాత బ్లడ్ గ్రూప్ ఇప్పటి వరకు అయితే బ్లడ్ గ్రూప్ కలిసిన వాళ్ళకి అంటే ఏబిఓ కంపాటబుల్ అంటారు. ఇప్పుడు ఇంకా ముందు ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ఇట్లనే కొనసాగిస్తూ ఇంకా చేయాలని మా ఆశ. రెండోది ఏంటంటే ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి పోయి హైదరాబాద్ లాంటి ప్లేస్కి పోయి అన్ని అవసరాలు పడి అక్కడ కష్టపడి ఇవన్నీ చేసే బదులు మనకు వరంగల్లోని అవకాశం కలిగజేసాము. రెండోది అక్కడికన్నా ఇక్కడ తక్కువ వ్యయంతో అయ్యే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇదందరూ ప్రజలు దీన్ని ఒక సదవకాశంగా తీసుకొని ఎవరైనా ఉంటే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారు.